ఇంటి ముందు పెంచుకున్న చెట్లు పోయి ఇంట్లోకి ఏసీ వచ్చింది. ఇంటి బయట ఉండే కట్టెల పొయ్యి పోయి ఇంట్లోకి గ్యాస్ వచ్చింది. ఇంటి ముందు అరుగులే పోయి ఇంట్లోకి టీవీ వచ్చింది. ఇంటి ఆవరణంలో ఉండే పెరడు పోయి పాలరాయి ఫ్లోర్ అయింది. ఇంటి బయట ఉండే మంచినీళ్ళ కుండ పోయి ఇంట్లోకి ఫ్రిడ్జ్ వచ్చేసింది. ఒంట్లో బద్ధకం చేరి ఇంట్లో వాషింగ్ మిషన్ వచ్చింది. హ్మ్. ఇంటి బయట ఉండే రుబ్బురోలు పోయి ఇంట్లోకి మిక్సీ వచ్చింది. ఇంట్లో ఉండే పుస్తకాలు పోయి చేతిలో మొబైల్ ఫోన్ వచ్చింది. ఇంటి ముందు రంగుల ముగ్గులు పోయి పెయింటింగ్లు వచ్చేసాయి. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు వృద్ధాశ్రమంలో అనాథలయ్యారు. ఇంటి బయట మరుగుదొడ్లు పోయి ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్స్ అయ్యాయి. అమ్మ, నాన్న, అత్త, మామ, బాబాయ్, పిన్ని అనే పిలుపులు మాయమై మామ్, డాడ్, ఆంటీ, అంకుల్‌గా మారాయి. శరీరానికి రాసే సున్నిపిండి పోయి మార్కెట్‌లో సబ్బులయ్యాయి. జుట్టుకు పెట్టుకునే కుంకుడాకులు పోయి షాంపూలయ్యాయి. గడపకు కట్టే పచ్చని తోరణాలు ప్లాస్టిక్ పువ్వులయ్యాయి. వంట చేసుకునే మట్టి పాత్రలు ఇంట్లో స్టీల్, ప్లాస్టిక్ గిన్నెలయ్యాయి. ఇంట్లో ఆయుర్వేద వైద్యం మరిచిపోయి వీధుల్లో మెడికల్ షాపుల ముందు వలస కట్టారు. శరీరాన్ని కప్పుకునే దుస్తులు పోయి ఫ్యాషన్